అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ దెబ్బ. 82 ఏళ్ల వృద్ధుడి నుంచి 72 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్లు, సోషల్ మీడియా వాడకం పెరిగినంతే సైబర్ క్రైమ్లు కూడా విస్తరిస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసం ప్రజలను వణికిస్తోంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో 82 ఏళ్ల వృద్ధుడు, పేరు బహిర్గతం చేయకూడదు, ఈ మోసానికి గురై 10 రోజుల పాటు మానసిక వేధింపులతో 72 లక్షల రూపాయలు కోల్పోయాడు. నారాయణగూడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 11న వృద్ధుడి వాట్సాప్కు వీడియో కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ కేసులో వృద్ధుడి ప్రమేయం ఉందని, ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిచి నేరానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. దీంతో డిజిటల్ అరెస్ట్ ప్రకటించారు. 10 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకూడదని, ఇంటి నుంచి బయటకు రాకూడదని తీవ్రంగా హెచ్చరించారు. మరుసటి రోజు ఉదయం మరో వీడియో లింక్ ద్వారా సుప్రీం కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వేర్వేరు బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా 72 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో వృద్ధుడు మోసపోయినట్లు గ్రహించి ఆగస్టు 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసం వల్ల వృద్ధుడు మానసిక ఒత్తిడికి గురై కుటుంబ సభ్యుల సహాయంతో బయటపడ్డాడు. ఈ తరహా మోసాలు హైదరాబాద్లో పెరుగుతున్నాయి. ఆగస్టు 28న బంజారాహిల్స్లోనే మరొక వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్టుతో 33 లక్షల రూపాయలు కోల్పోయారు. జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు ఫేక్ పోలీసు, ఆర్బీఐ అధికారులుగా మాట్లాడి వాట్సాప్ వీడియో కాల్స్తో భయపెట్టి డబ్బు బదిలీ చేయించుకున్నారు. సెప్టెంబర్ 12న మరొక సీనియర్ సిటిజన్ 21 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 5 ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్ల ద్వారా. జూలై 17న హైదరాబాద్ సైబర్ పోలీసులు డిజిటల్ అరెస్ట్ మోసంలో కీలక ఆరోపితుడు అలుదాసు సుధాకర్ను అరెస్టు చేశారు. అతడు 7 కేసులకు లింక్. ఆగస్టు 2న 3 హైదరాబాద్ విద్యార్థులు డిజిటల్ అరెస్ట్ మోసంలో అరెస్ట్. వారు 40 బ్యాంకు అకౌంట్లు సప్లై చేసి 6.5 లక్షల రూపాయలు మోసం చేశారు. 23 కేసులకు లింక్. ఆగస్టు 11న ముంబైకి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి 38 లక్షల రూపాయలు కోల్పోయాడు. సెప్టెంబర్ 3న 60 ఏళ్ల మహిళ 10 లక్షల రూపాయలు కోల్పోయింది. ఫేక్ పోలీసు, ఆర్బీఐ అధికారులుగా వాట్సాప్ వీడియో కాల్స్తో. ఈ మోసాలు భారతదేశంలో పెరుగుతున్నాయి. 2025లో హైదరాబాద్లో 12,000 సైబర్ కేసులు, 1,200 కోట్ల రూపాయలు నష్టం. పోలీసులు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని, పోలీసు లేదా ఐటీ, యాడ్ అధికారులు వాట్సాప్ కాల్స్తో దర్యాప్తు చేయరని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. పోలీసు లేదా అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. తెలియని నంబర్ నుంచి మనీ లాండరింగ్, అరెస్టు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంక్ వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి చేస్తే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్ లైన్ 14567 ఉపయోగించండి. ప్రభుత్వ పథకాలు, లోన్లు అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేయండి.